15% స్థానికేతర కోటా యథాతథం. తెలంగాణ విద్యా సంస్థల్లోని కన్వీనర్ కోటా సీట్లలో ఏపీ విద్యార్థులు కూడా చేరొచ్చట. 10th పేజీలో ఉంది వార్త. కొత్త విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో ఇంజనీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించబోతున్నారట. దానివల్ల ఏపీ విద్యార్థులు కూడా కన్వీనర్ కోటాలోని 15% స్థానికేతర సీట్లకు పోటీ పడొచ్చట. ఎప్సెట్ ఫలితాల విడుదల సందర్భంగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ అంశం పైన స్పష్టత ఇచ్చారు. జూన్ 2వ తేదీలోపుగా ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ వెలువరించినందువల్ల ఏపీ విద్యార్థులు కూడా తెలంగాణలో ప్రవేశాలు పొందవచ్చని పేర్కొన్నారట. యాక్చువల్గా ఏంటి అంటే 10 years టైం పీరియడ్ అయిపోయింది ఈ సంవత్సరంతో. ఏది ఉమ్మడి హైదరాబాద్ అన్నది ఉమ్మడి రాజధాని అన్నది. సరే, వాళ్ళ క్యాపిటల్ని వాళ్ళు ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు అక్కడ చేస్తున్నా వెళ్ళిపోయినా ఇక్కడి నుంచి. సో 10 years అనేది టెక్నికల్గా ఉన్నది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా. సో ఈసారి ఉంటుందా ఉండదా, ఈ 15% కోటా మనకే వస్తుందా అని ఒక చర్చ ఉండే. దానికి ప్రభుత్వం క్లారిటీ ఇస్తున్నది. లేదు జూన్ 2 లోపు ఎలక్షన్స్, అది ఎలాగ ఎగ్జామ్ జరిగి రిజల్ట్ వచ్చింది కాబట్టి సో ఈ 15% స్థానికేతర కోటా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నారు. ఏమిటి 15%? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా తెలంగాణలోని విద్యా సంస్థల్లోనూ కూడా ఏపీ విద్యార్థులు సీట్లు పొందేందుకు వీలుగా కన్వీనర్ కోటాలోని 15% అంటే నాన్ లోకల్ సీట్లకు వారు కూడా ప్రవేశాలకు పోటీ పడేలా అప్పటి వరకు ఉన్న విధానాన్ని 10 ఏళ్ల పాటు పొడిగించారు. అంటే 10 years. ఎందుకు? తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయింది కాబట్టి వాళ్ళు నష్టపోయే అవకాశం ఉందని అక్కడున్న ఆ ఎంపీలు లేవనెత్తడం, ఇవన్నీ దాంట్లో డిస్కషన్స్ నేపథ్యంలో దాన్ని ఇంకొక 10 years, ఈ 10 years పొడిగించారు. అయితే 2014 జూన్ 2వ తేదీన అమల్లోకి వచ్చిన ఈ విధానం 2024 జూన్ 2వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. 2014 నుంచి ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగానే రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా నాన్ లోకల్ కోటా కింద ఏపీ విద్యార్థులు సీట్లు పొందుతున్నారు. ఎప్సెట్తో పాటు వివిధ కోర్సుల్లో కన్వీనర్ కోటా కింద ఉన్న సీట్లలో 85% తెలంగాణ స్థానికత ఉన్న విద్యార్థులకు కేటాయిస్తున్నారు. మిగిలిన 15% సీట్లకు తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడొచ్చు. అందులో మెరిట్ను బట్టి ఏపీ విద్యార్థులకు సీట్లు దక్కుతాయి. దీని ప్రకారం ప్రతి ఏటా సుమారు 4,000 మంది ఏపీ విద్యార్థులు కన్వీనర్ కోటా కింద తెలంగాణలోని విద్యా సంస్థల్లో బీటెక్లో ప్రవేశాలు పొందుతున్నారు. ఈ మినహాయింపు అమలుకు జూన్ 2వ తేదీకి 10 ఏళ్లు పూర్తవుతుంది. సో ఇప్పుడు మనం మే 19న ఉన్నాం. అలాంటప్పుడు 2024-25 విద్యా సంవత్సరానికి 15% నాన్ లోకల్ కోటా సీట్లకు ఏపీ విద్యార్థులు పోటీ పడవచ్చా లేదా అనే ప్రశ్న తలెత్తింది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని తెలియజేయాలంటూ ఉన్నత విద్యామండలి గత డిసెంబర్లో లేఖ రాయడంతో పాటు రేవంత్ రెడ్డితో జనవరిలో జరిగిన సమావేశం సందర్భంగా చర్చ జరిగింది. ఈసారికి పాత విధానంలోనే ప్రవేశాలు జరపాలని అప్పట్లోనే ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారు. ఆ తర్వాతే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఎప్సెట్కు ఏపీలో కూడా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి ఎప్సెట్ ఇంజనీరింగ్కు 49,063 మంది ఏపీ స్థానికత ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 44,884 మంది పరీక్ష రాశారు. 34,621 మంది ఇందులో పాస్ అయ్యారు. అగ్రికల్చర్లో 12,000 మంది దరఖాస్తు చేస్తే 10,254 మంది పరీక్షకు హాజరైతే 9,597 మంది పాస్ అయ్యారు. వీరందరూ కన్వీనర్ కోటాలో 15% స్థానికేతర కోటా సీట్లకు పోటీ పడేందుకు అర్హత సాధించారు. సో ఇది నెక్స్ట్ ఇయర్కి ఉండదు, ఎందుకంటే 10 years కంప్లీట్ అయిపోద్ది కాబట్టి నెక్స్ట్ ఇయర్కి 15% కోటాని వాళ్ళు కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది క్లారిటీ. సో మిగతా 85% అంతా స్థానికంగా ఉన్న తెలంగాణ వాళ్ళకి కేటాయిస్తారనమాట. లాస్ట్ 9 yearsగా ఇది కొనసాగిందో ఇది ఈ సంవత్సరం కూడా అట్లే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్కి ఇది మారుతుంది.